నమస్కారం అమ్మా. నమస్కారం. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరు? మా అబ్బాయి రాజు. చిన్నప్పుడు ఎప్పుడో చూసుంటారు, గుర్తుండదు అనుకుంటాను. ఓ అలాగా, కూర్చోండి. సారీ డాడీ, కాన్వెంట్ చదువులు కదండి, మమ్మీలు డాడీలు. మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆశగా నా ఆరోగ్యం. ఆశనికండి, మీ మనసు. ఆ తల్లి మనసే మిమ్మల్ని కాపాడాలి. అమ్మాయి గారి కోసం ఇన్నేళ్లు చేసిన మానవ ప్రయత్నం అంతా వృధా అయిపోయింది. కానీ ఇక మీ మనసు, ఆ తల్లి మనసే ఆ అమ్మాయి ఎక్కడున్నా ఎప్పటికైనా మీ దగ్గర చేర్చి తీరాలి. అంతేనండి. మానవులు కాదు, దైవం కాదు, నా మమతే, నా మనసే నా బిడ్డను నాకు దక్కిస్తుంది. ఆ ఆశతోనే నేను బ్రతుకుతున్నాను. తదాస్తు, మేమంతా కోరేది అదే. మరి మీ మనసు ఏమీ బాగున్నట్లేదు. పర్వాలేదు, చెప్పండి. అబ్బాయి పియూసీ దాకా చదివాడు. ఇంకా చదవగలనుకోండి, చదవాలని కూడా నాకుంది. కానీ మా డాడీ వయసు అయిపోతుంది, ఎప్పుడు పోతానో ఏమిటో, నువ్వు నా ఫుట్పాత్లో నడవాలని, నన్ను ఏదో బిజినెస్ లో దింపాలని ఆయన అనుకుంటున్నారు. లేకపోతే కాలేజీలో ప్రతి క్లాస్ లో 2 ఏళ్ల పాటైనా ఉండి ఆ చదువు అంతే ఒకటి తేల్చుకుందామని. అబ్బాయి పెద్దవాడితో క్లుప్తంగా మాట్లాడాలి నాయన. ఎస్ డాడీ. సారీ డాడీ. అబ్బాయి చెప్పినట్లు అబ్బాయిని ఇప్పటి నుంచే మన ఆఫీసులో పడేస్తే కాస్త నా భారం తగ్గుతుందని. ముందు ముందు నా తరువాత దానికి అలాగే చేయండి. చెప్తాం. మరి అబ్బాయి జీతం అది? భగవంతం గారు, ఇన్నేళ్లు నేను ఇవన్నీ చూసుకున్నానా? ఇప్పుడు నన్ను అడగటం దేనికి? మీకు ఎలా తోస్తే అలాగే చేయండి. చెప్తాం. మీకు నా మీద ఉండే నమ్మకం అటువంటిది. ఈ లెక్కలు చూసి ఈ చెప్పులు మీ సంతకాలు పెట్టించండి. లెక్కలు మీరే చూడండి. అమ్మగారు, కాస్త సంతకాలైనా చూసి పెట్టండి. మధ్య మధ్యలో ఒత్త చెక్కులే ఉండొచ్చు. కొత్త చెక్కులు ఉండటానికి మా తలకాయలు ఒత్తవి కావురా. పెద్ద బుర్రలే డేంజర్ బాబు. అందులో మా డాడీ తలకాయ ఆటం బాంబు లాంటిది. ఏంటది? వెళ్ళొస్తానమ్మా. మంచిదండి. నమస్తే మేడం. లేవు, వేకెన్సీలు లేవు లేవు లేవు. నువ్వు ఇంకా ప్రాణం విసిగిస్తే ఈ కుర్చీలోంచి నేను లేచిపోయి నిన్ను కూర్చోబెట్టాల్సి వస్తుంది. ఐఎమ్ సారీ సార్. I say I don't have any vacancies at present. I have already told you 1000 times. వెళ్ళిపోండి. ఏమైందమ్మా? ఏమైంది ఏమైంది? ఆహా, చావలేదా? చావడం తెలియదు మీకు, బ్రతకడం తెలుస్తుందండి. లేవండి లేవండి లేవండి. లేవమంటే ఓహో, గొడవ చేస్తే 10 మంది వస్తే కాస్త ఎక్కువ డబ్బులు లాగొచ్చానే. ఇదమ్మా, రిపోర్ట్ ఇస్తే పోలీసులు, కేసు, గొడవ, ఇదంతా ఎందుకని లేవమ్మా. లే చూడమ్మా, ఇవాళ నీ తిథి నక్షత్రం ఏం బాగలేదు. రేపు కావాలంటే నా కారు బ్రేక్ లో లూజ్ చేసి తీసుకొస్తాను, రేపు ట్రై చేయొచ్చు. పద పద. ప్రొద్దున లేచి ఎవడ మొహం చూశాను. కూర్చోమ్మ కూర్చో. కార్ ఆపండి. ఎందుకు? నేను దిగాలి. ఎందుకు? ఇంకో కారు కింద ట్రై చేయడానిక? ఇవి చూడమ్మలో, నువ్వెన్ని కార్లు ట్రై చేసినా చచ్చిపోతామన్న గ్యారంటీ మాత్రం లేదు. మహా అయితే ముక్కు ముఖం సాఫ్ అయిపోతుంది తార్ రోడ్లాగా, అంతే. మీరు చాలా తమాషాగా మాట్లాడతారే. లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేవాడిని. అఫ్ కోర్స్ నీలాగా బుల్లి కారు కింద మాత్రం కాదనుకో. మనం చావడం అంటూ వస్తే దర్జాగా ఏ బెంజ్ కారు కింద, చవట్ల కారు కింద పడతాం. ఎంత దరిద్రులు అయితే మాత్రం చవట్లో కూడా దరిద్రమా? పెద్ద కారు కింద పడితే గొప్ప. ఫస్ట్ పాయింట్, మెత్తగా హాయిగా చచ్చిపోవచ్చు. సెకండ్ పాయింట్, వచ్చే జన్మలో ఆ కారు ఓనర్ గానే పుట్టొచ్చు, లేదా కనీసం డ్రైవర్ గానే పుట్టొచ్చు. నీ అదృష్టం సంగతి ఏమో గానీ నేను మాత్రం అదృష్టవంతుడిని. జీవితంలో ఎప్పటికైనా నీలాంటి అందమైన మన ప్రక్కన కూర్చోబెట్టుకోవాలనుకున్నా కూర్చోబెట్టుకున్నా.
ఇదిగోనండి, దయచేసి నన్ను దిగనిస్తారా లేదా? ఓయ్. ఇదిగో చూడు, ఇప్పట్లో మళ్ళీ చచ్చిపోవాలని కోరిక కలగదు. ఒకవేళ అలాంటిది ఏదైనా కలిగితే చిన్నగా నా దగ్గరికి వచ్చేసి. ఎందుకు? చస్తే నవ్వుతూ చచ్చిపోవచ్చు, బ్రతికితే నవ్వుతూ బ్రతకవచ్చు. టాటా. నిజమేనండి, మీరు భలేగా మాట్లాడతారు. గెలవండి, గెలిచి తీరండి. ఎవరైనా సరే, ఏ పార్టీకి చెందిన వారైనా సరే, ఎలక్షన్స్ లో గెలుపు గ్యారంటీ. ఉపన్యాస సింహ, వాది ప్రతివాద దురంధర, రాజకీయ చాణుక్య, మధుర వాక్చతుర శ్రీ భూషణం గారి సహాయం పొందండి. గెలవండి అయ్యా, గెలవండి, 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 గెలవండి. ఏమిటలా చూస్తున్నావు? చెప్పనా? చెప్పు. ఇదిగో చూడు, కల్లో చుట్టానికి ఎవరు పర్మిషన్ అక్కర్లేదు. నా ఇష్టం రంభం చూస్తాను, లేకపోతే ఓ రోజు చూస్తాను. నీ ఇష్టం మళ్ళీ రాత్రి కల్లోకి రా, లేకపోతే పార్కులోకి రా. వస్తాను. ఇదిగో ఇదిగో ఇదిగో, కల్లోక పార్కులోక. సార్ సార్ సార్, ఎలక్షన్ లో మీకు గెలుపు గ్యారంటీ. చదవండి సార్, చదివి మీకు పనికి రాదనుకుంటే పారేయకండి, వాపస్ ఇచ్చేయండి ప్లీజ్. ఈ నోటీస్ చదివేదాకా ఇక్కడి నుంచి మేము కదలకూడదంటావా? అయ్యయ్యో, నన్ను అపార్థం చేసుకోకండి. నా పాయింట్ కాస్త మీరు ఆలకించండి. నా బిజినెస్ కి ఈ నోటీసులు వేయటమే పెద్ద పెట్టుబడి. మళ్ళీ మళ్ళీ వేయాలంటే శక్తి లేదు. నడిచి వెళ్లేవారైతే పారేసిన వెంటబడి ఏరుకుంటాను. మీరు కారులో వెళ్లేవారు, నేను కారులో వస్తాను, మీరు తాపిగా చదువుకోండి. భలేవాడు అయి కాలాంతుడిలాగా ఉన్నదే, భలే వ్యాపారం మొదలెట్టావు. చిత్తం చిత్తం. మీరు ఎలక్షన్స్ లో నిలబడుతున్నారా? నిలబడితే ఏ పార్టీ, ఏ వార్డు, మీకు పోటీ ఎవరు, మీ బడ్జెట్ ఎంత, ఆ వివరాలు చెప్పండి చాలు. అరగంట ఉపన్యాసానికి 30 రూపాయలు ఛార్జీ చేస్తాను. రేట్లు సమయానుకూలం. నువ్వు? నా పేరు భూషణం అండి. గుంటూరులో? అవునండి, గుంటూరులో 1937లో ఏసీ కాలేజీలో ఇంటర్మీడియట్ వరకు చదివాను. నీ దుంపలేక నువ్వుటో? నేను భగవంతాన్ని. భగవంతం? ఓ నువ్వా? సరే, మీరు ఏడ్చావు గాని ఏం చేస్తున్నావు, వ్యాపారం ఏంటి, ఎక్కడుంటున్నావు? ఈ ఊళ్ళోనే. ఇల్లెక్కడ? మా ఇంటి అడ్రస్ కాదు కదా, రూట్ ప్లాన్ వేసి ఇచ్చినా నువ్వు తెలుసుకోలేవు. ఒకవేళ తెలుసుకున్నా బుల్డోజర్లు తప్ప ఇలాంటి చిన్న చిన్న కార్లు మా ఇంటి దాకా రావు. నీకు తీరుకుంటే చెప్పు, మా బంగ్లాకి తీసుకెళ్తాను. సరే, కరెక్ట్.